అమర్నాథ్ యాత్ర ఫుల్ టూర్ వీడియోని మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మనం అమర్నాథ్ యాత్ర రూట్ మ్యాప్ని అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రూట్ మ్యాప్ మనకు అర్థమైందంటే ఇక వీడియో మొత్తం మనం క్లియర్గా అర్థమవుతుంది, లేకుంటే వీడియోని మళ్ళీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫస్ట్ అయితే మనం ఈ మ్యాప్ని అయితే క్లియర్గా అర్థం చేసుకుందాం. అమర్నాథ్ యాత్ర అనేది 2 రూట్లలో జరుగుతుంది. ఒకటి బాల్తాల్ రూట్, ఇంకోటి పహల్గామ్ రూట్. మనం మరి జమ్మూ నుంచి కానీ శ్రీనగర్ నుంచి పహల్గామ్ రూట్కి ఎలా చేరుకోవాలి అవన్నీ కూడా తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జమ్మూ నుంచి మనకు ఈ పహల్గామ్కి అయితే 242 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే శ్రీనగర్ నుంచి అయితే మనకు ఇక్కడికి 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పహల్గామ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ వచ్చి చందన్వారి. ఈ పహల్గామ్ నుంచి చందన్వారికి అయితే ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి. యాక్చువల్ మనకు ట్రెక్కింగ్ వచ్చేసి చందన్వారిలోనే స్టార్ట్ అవుతుంది. ఈ చందన్వారి నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పిస్సు టాప్, ఇది 3 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ పిస్సు టాప్ నుంచి మరి మనకు జోజిబాల్ ఉంటుంది, అది ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. జోజిబాల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇక శేష్నాగ్, అది 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ విధంగా మనం డే 1 రోజు మనం పహల్గామ్ నుంచి శేష్నాగ్ వరకు అయితే రీచ్ అయిపోతాం. ఇక నైట్ శేష్నాగ్లో స్టే చేసి ఇక సెకండ్ రోజు శేష్నాగ్ నుంచి ఎంజీ టాప్ వెళ్తాం. 4 కిలోమీటర్స్ ఉంటుంది, ఇది చాలా హైట్ ఉంటుంది, కష్టంగా ఉంటుంది ట్రెక్. తర్వాత ఎంజీ టాప్ నుంచి 2 కిలోమీటర్స్లో పోష్పత్రి ఉంటుంది. ఆ పోష్పత్రి నుంచి 8 కిలోమీటర్స్లో పంచతరణి ఉంటుంది. ఇక డే 2లో మనం పంచతరణిలో స్టే చేసి ఇక నెక్స్ట్ రోజు 3వ రోజు పంచతర్ నుంచి సంగం వరకు వెళ్తాం. 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సంగం వచ్చేసి బాల్టాల్ రూట్ అండ్ పహల్గామ్ రూట్ జాయిన్ చేసే ప్లేస్ అన్నమాట. తర్వాత సంగం నుంచి ఆ మహాదేవుడు పవిత్రమైన అమర్నాథ్ గుహ వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ మనమైతే అక్కడ ఆ మహాదేవుని దర్శనం చేసుకొని రిటర్న్లో మనం బాల్తాల్ రూట్ అయితే తిరిగి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మ్యాప్ అయితే ఉంటుంది. ఇంకా మనం ఒకసారి బాల్తాల్ రూట్ చూసుకుంటే ఈ బాల్తాల్ అనేది జమ్మూ నుంచి 340 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బాల్తాల్ నుంచి మనం ట్రెక్కింగ్ చేసే వాళ్ళు చాలామంది గుర్రాలపైన వెళ్తారు. ఎందుకంటే మొత్తం వే అనేది చాలా కఠినంగా ఉంటుంది, ఎక్కువ గుర్రాలపైన వెళ్తారు కాబట్టి చాలా డస్ట్ ఉంటుంది. వన్డేలో దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ రూట్ బెస్ట్ ఆప్షన్. బాల్తాల్ నుంచి అమర్నాథ్ కేవ్ వరకు ఓన్లీ 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 14 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తూ వెళ్ళి దర్శనం తర్వాత తిరిగి మనం గుర్రాలపైన రావచ్చు, లేదా గుర్రాలపైన వెళ్ళి గుర్రాలపైన రావచ్చు. ఈ విధంగా మ్యాప్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ అయితే మీకు ఐడియా పెట్టుకోండి. ఈ ప్లేసెస్ గురించి మనం క్లియర్గా వీడియోలో డిస్కస్ చేస్తాం కాబట్టి ఒకసారి మీరు ఈ మ్యాప్ని అయితే క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మీకు అమర్నాథ్ యాత్ర ఈజీ అయిపోతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఆలస్యం, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. వెల్కమ్ బ్యాక్ టు సెల్ఫ్ ప్లాన్ అండ్ ట్రావెల్. దిస్ ఈజ్ రాము. మనం లాస్ట్ వీడియోలో అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైతే అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకున్నవారో వారైతే అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేయాలి. కాబట్టి అమర్నాథ్ యాత్ర కంప్లీట్ గైడ్ అయితే మనం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఎందుకంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వారికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకున్నాం. ఈ ఒక్క వీడియో చూస్తే మీకైతే అమర్నాథ్ యాత్ర అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అమర్నాథ్ యాత్ర 47 కిలోమీటర్స్ ట్రెక్ చేసి కంప్లీట్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో అన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోలో మనం అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేయడానికి ఫస్ట్ అయితే మనం జమ్మూకు కానీ శ్రీనగర్ చేరుకోవాలి. మరి అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడికి చేరుకున్న తర్వాత ఎక్కడ స్టే చేయాలి, ఇంకా తర్వాత మనం యాత్ర రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం యాత్ర స్టార్ట్ చేయాలి అంటే మనకు RFID కార్డ్ కావాలి. మరి RFID కార్డ్ ఎక్కడ తీసుకోవాలి, ఈ RFID కార్డ్ తీసుకున్న తర్వాత మనం యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన బాల్తాల్ రూట్ లేదా పహల్గామ్ రూట్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న రూట్కి అయితే రీచ్ కావాలి. మరి అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అంటే శ్రీనగర్ నుంచి కానీ జమ్మూ నుంచి మనం పహల్గామ్ లేదా బాల్తాల్కి ఎలా చేరుకోవాలి. మనం యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన బాల్తాల్ పహల్గామ్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు పహల్గామ్ నుంచి మనం యాత్ర కంప్లీట్ చేస్తే టోటల్ ట్రెక్కింగ్ వచ్చేసి మనకు పహల్గామ్ నుంచి అమర్నాథ్ కేవ్ వరకు 32 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ మనం బాల్తాల్ రూట్లో వెళ్తే మనకు అది ఒక 60 మొత్తం 47-48 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది. మరి నడుచుకుంటే వెళ్తే ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది, అలాగే గుర్రాలపైన వెళ్ళి నడుచుకుంటే వెళ్తే ఎలా ఉంటుంది, మొత్తం గుర్రాలపైన వెళ్తే ఎలా ఉంటుంది, సో అన్నీ కూడా తెలుసుకుందాం. మనం పహల్గామ్ నుంచి అమర్నాథ్ గుహకు చేరుకొని మళ్ళీ యాత్ర కంప్లీట్ చేయడానికి మనకి 3 డేస్ టైం పడుతుంది. మరి ఈ 3 డేస్ మనం ఎక్కడ స్టే చేయాలి. అండ్ ఇంకోటి బాల్తాల్ రూట్లో వెళ్ళే వారికి ఆ రూట్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, 14 to 16 కిలోమీటర్. అది కొద్దిగా డేంజర్ రోడ్ అని చెప్పొచ్చు. సో ఆ రోడ్లో మనం ఒక వే ట్రెక్ చేసి నడుచుకుంటూ వెళ్తే రిటర్న్లో మనం గుర్రాలపైన రావచ్చు. సో ఎక్కువ ఆ బాల్తాల్ రూట్లో అయితే ఎక్కువ గుర్రాలపైన వెళ్తారు, చాలా డస్ట్ ఉంటుంది, హెవీ డస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ రోడ్ అయితే నేను సజెస్ట్ చేయను. మీరు ఫస్ట్ టైం వెళ్తే ఈ పహల్గామ్ నుంచి వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్. మీరు మల్టిపుల్ టైమ్స్ వెళ్తుంటే సో బాల్తాల్ రూట్ వెళ్ళొచ్చు, అది కూడా గుర్రాలపైన వెళ్తారు చాలామంది అయితే. సో ఈ విధంగా ప్రతి విషయం అయితే మనం ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ టిప్స్ కానీ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనతో పాటు ఈ యాత్రకు వస్తే ఏమేమి తెచ్చుకోవాలి, ఇలా ప్రతి విషయం అయితే మనమైతే తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియో మీ అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తుంది కాబట్టి మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం.
అమర్నాథ్ యాత్ర కోసం ముందుగా మనం అయితే జమ్మూ కానీ శ్రీనగర్ చేరుకోవాలి. జమ్మూలో అయితే భగవతీ నగర్లో ఉన్న యాత్రా నివాస్కి, అలా శ్రీనగర్లో అయితే పాంతా చౌక్ దగ్గర ఉన్న యాత్రా నివాస్కి అయితే చేరుకోవాలి. ఫస్ట్ అయితే మనం జమ్మూ నుంచి యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన బాల్తాల్ లేదా పహల్గామ్కు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. తర్వాత శ్రీనగర్ నుంచి యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన పహల్గామ్ బాల్తాల్కు ఎలా చేరుకోవాలో తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం జమ్మూకి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. జమ్మూకు రీచ్ అవ్వాలంటే మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు లేదా ట్రైన్ కూడా వెళ్ళవచ్చు. మీకు టైం తక్కువగా ఉంది, బడ్జెట్ ఓకే అనిపిస్తే ఫ్లైట్కి రావడం బెస్ట్ ఆప్షన్. నేను లాస్ట్ ఇయర్ కూడా జమ్మూ వరకు అయితే ఫ్లైట్లో వచ్చాను. నాకు టికెట్ ప్రైస్ వచ్చేసి 7,500 అయితే పడింది. సో మీరు కూడా కొద్దిగా అడ్వాన్స్గా టికెట్ బుక్ చేసుకుంటే మీకు ప్రైస్ ఓకే అనిపిస్తే మీరు ఫ్లైట్లో రావడం బెస్ట్ ఆప్షన్. లేదు బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే ట్రైన్లో రావడం బెస్ట్ ఆప్షన్. అంటే మీకు దగ్గర ఉన్న సిటీ నుంచి డైరెక్ట్ జమ్మూకి ట్రైన్ అవైలబుల్ ఉంటే డైరెక్ట్ రావచ్చు. లేదు అలా అవైలబిలిటీ లేకుంటే మీ దగ్గర ఉన్న సిటీ నుంచి ఫస్ట్ అయితే ఢిల్లీకి ట్రైన్లో రావాలి. మళ్ళీ ఢిల్లీ నుంచి జమ్మూ వరకు ట్రైన్లో వెళ్ళొచ్చు. లేదా ఢిల్లీలో ఉన్న కాశ్మీర్ గేట్ నుంచి జమ్మూ వరకు బస్సులో కూడా వెళ్ళొచ్చు. అది మీ ఆప్షన్. సో ఇలా మనం జమ్మూకు రీచ్ అవ్వడానికి చాలా ప్లాన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే జమ్మూ వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుంచి 2000 కిలోమీటర్స్ పైన డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సో మనం అలాంటి లాంగ్ డిస్టెన్స్ మనం రీచ్ అవ్వాలంటే మనం ప్రాపర్గా అయితే ప్లాన్ చేసుకోవాలి. సో మీరు ట్రైన్కి వచ్చేసి అంటే స్లీపర్ క్లాస్లో వెళ్తే మీకు 1000 వరకు అయితే ఖర్చు అవుతుంది. లేదు మీరు థర్డ్ ఏసీలో వస్తే 2500 వరకు అయితే ఛార్జ్ అవుతుంది. సో మీకైతే బడ్జెట్లో అయితే ట్రావెల్ చేయొచ్చు ట్రైన్కి, బట్ ప్రాపర్గా ముందు అయితే ప్లాన్ చేసుకోవాలి. కావున లేట్ చేయకుండా టికెట్స్ అయితే మీరైతే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. 1-2 మంత్స్ ముందే బుక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ట్రైన్లో ఆల్రెడీ ఫాస్ట్గా టికెట్స్ అనేది ఫుల్ అయిపోతాయి కాబట్టి సో మీరు అడ్వాన్స్గా బుక్ చేయడం బెటర్ ఆప్షన్. ఒకవేళ మీరు అనుకున్న డేట్కు టికెట్స్ ఫుల్ అయిపోయి ఉంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే అయితే టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఒకవేళ మీరు తత్కాల్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు 1 డే బిఫోర్. సో తత్కాల్లో కూడా మీకు టికెట్ గ్యారంటీ లేదు అనిపించినప్పుడు మీకు ఢిల్లీ వరకు చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ట్రైన్ మీరైతే తత్కాల్లో బుక్ చేసుకోండి. అలా ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఢిల్లీ నుంచి అయితే బస్సులో మీరైతే జమ్మూకు రీచ్ అవ్వచ్చు. ఈ విధంగా మీరు జమ్మూకు రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు జమ్మూకు ఏ టైంకి రీచ్ అవ్వాలంటే మీరు 11 AM లోపల రీచ్ అవ్వడం బెస్ట్ ఆప్షన్. లేదా మ్యాక్సిమం 12 లోపల రీచ్ అవ్వండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ మనం యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయినా బాల్తాల్ పహల్గామ్కి చేరుకోవడానికి మనకైతే బస్సులో పంపిస్తారు కాబట్టి ఆ బస్ టికెట్స్ వచ్చేసి మధ్యాహ్నం వరకే ఇస్తారు కాబట్టి సో మీరైతే తొందరగా రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనకు యాత్ర డేట్ 10th జూలై ఉందనుకోండి, మనం 8th రోజే జమ్మూకు రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. 8th రోజు మీరు జమ్మూకు రీచ్ అయితే అంటే మీరు బస్సులో కానీ ట్రైన్లో కానీ జమ్మూకు రీచ్ అయిన తర్వాత అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఆటో మాట్లాడుకొని భగవతీ నగర్లో ఉన్న యాత్రా నివాస్కి అయితే చేరుకోవాలి. ఆ యాత్రా నివాస్ చేరుకున్న తర్వాత అక్కడ మనకైతే బస్ కౌంటర్లో ఈ బస్ టికెట్స్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ మనం బస్ లైన్లో విలువడి బస్ టికెట్ అయితే తీసుకోవాలి. మీరు యాత్ర బాల్తాల్ నుంచి చేస్తే బాల్తాల్కి సపరేట్ లైన్ ఉంటుంది, పహల్గామ్ నుంచి చేస్తే పహల్గామ్కి బస్ టికెట్ కౌంటర్ సపరేట్ ఉంటుంది కాబట్టి మీరు ఏ రూట్లో వెళ్తున్నారో ఆ కౌంటర్లో నిలబడి మీరైతే బస్ టికెట్ తీసుకోవాల్సి ఉంది. బస్ టికెట్ కూడా 800 to 900 మధ్య ఉంటుంది. ఈ విధంగా బస్ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ మరొక కౌంటర్ ఉంటుంది. అక్కడ స్టే చేయడానికి మనకైతే ఏసీ డార్మెటరీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 50 రూపీసే. సో మనం అక్కడ ఏసీ డార్మెటరీ తీసుకొని మనం అయితే నైట్ అక్కడ స్టే చేయొచ్చు. ఇంకా మనం బస్ టికెట్ బుక్ చేసుకున్నాం కదా, సో బస్ వచ్చేసి నెక్స్ట్ డే అంటే 9th రోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clockకే బస్సులు బయలుదేరుతాయి కాబట్టి మనం టికెట్ ఇచ్చినప్పుడే బ్యాక్ సైడ్ మన బస్ నెంబర్ సీట్ నెంబర్ రాస్తారు కాబట్టి సో మీరు ఎర్లీగా వెళ్తే మీకు లగేజ్ పైన పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. లేదంటే లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేక మన మీద పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళండి, మీకు అలాట్ చేసిన బస్సులో కూర్చోండి. సో అక్కడ నుంచి బాల్తాల్ వెళ్ళేవారు బాల్తాల్ వెళ్ళిపోతారు, పహల్గామ్ వెళ్ళేవారు పహల్గామ్ వెళ్తారు. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ శ్రీ అమర్నాథ్జీ సేన్ బోర్డు వాళ్ళు ఆధ్వర్యంలో ఈ బస్సెస్ మూవ్ అవుతాయి కాబట్టి ఈ బస్సెస్కి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఆర్మీ ఎస్కార్ట్తో మనకైతే పహల్గామ్ కానీ బాల్తాల్ కానీ తీసుకెళ్తారు. అంటే ఇక్కడ ఫస్ట్ మనం బాల్తాల్ వెళ్ళే వాళ్ళని అయితే ఫస్ట్ పంపిస్తారు బస్సెస్, ఒక 200 బస్సెస్. తర్వాత పహల్గామ్ వెళ్ళే వాళ్ళకి మళ్ళీ ఒక 200 బస్ లైన్గా 1 by 1 ఎస్కార్ట్ చేస్తూ అంటే మిలిటరీ వాళ్ళు ఆర్మీ వాళ్ళ ముందు ఉంటూ మన అయితే తీసుకెళ్తారు. మనం వెళ్తున్నప్పుడు మన ఆపోజిట్లో కానీ ఎలాంటి వెహికల్స్ కూడా అలో చేయరు. అండ్ ఇక్కడ మనం పహల్గామ్ కానీ బాల్తాల్ వెళ్ళే వరకు ప్రతి అడుగున ఇక్కడ మిలిటరీ ఆర్మీ జవాన్లు అయితే మనకైతే సెక్యూరిటీ కల్పిస్తారు. దారి పొడవున్న దగ్గర 50,000 పైన ఆర్మీ రక్షణలో మనమైతే యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన పహల్గామ్కి కానీ బాల్తాల్ చేరుకుంటాం. ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. సో మనం 200 బస్సెస్ లైన్గా వెళ్తూ ముందర ఆర్మీ వాళ్ళు మనం తీసుకెళ్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనం చెప్పలేం. నిజంగా జెడ్+ సెక్యూరిటీ వాళ్ళైతే కల్పిస్తూ మనం తీసుకెళ్తారు. అండ్ మన ప్రయాణంలో మనం జమ్మూ దాటిన తర్వాత శ్రీనగర్ ఎంట్రీ అవుతుంటే ఆ చీనాబ్ రివర్ పక్కన ఆ లోయలు, ఆ అందాలు చాలా అద్భుతంగా ఉంటుంది. లొకేషన్స్ అయితే ఆ బస్ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు
ఈ విధంగా ఈ శ్రైన్ బోర్డు వాళ్ళు అలాట్ చేసినట్టుగానే మీరు వెళ్తే అమర్నాథ్ యాత్ర చాలా బాగా అనిపిస్తుంది. మీరు జమ్మూ నుంచి పహల్గాం మీరు ప్రైవేట్ ట్యాక్సీలో కూడా వెళ్ళొచ్చు, బట్ నేనైతే రికమెండ్ చేయను. ఇలా వెళ్తే మీకు సేఫ్గా ఉంటుందని. లేదు మీకు లేట్ అవుతుందంటే మీరు డైరెక్ట్ జమ్మూకు రీచ్ అయిన తర్వాత జమ్మూ నుంచి మీరు బాల్తాల్ కానీ పహల్గాం కానీ మీరు ప్రైవేట్ ట్యాక్సీ మాట్లాడుకొని మీ సొంతంగా అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనం బాల్తాల్ వెళ్ళినా పహల్గాం వెళ్ళినా బస్సు అక్కడికి చేరుకునే వరకు అయితే మధ్యాహ్నం అవుతుంది. సో 9th రోజు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి సో మనం పహల్గాంకి 12 వరకు చేరుకుంటాం కాబట్టి నెక్స్ట్ మనం యాత్ర స్టార్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడ నుంచి చందన్వార్కి వెళ్ళి మనం యాత్ర స్టార్ట్ చేయాలంటుంది. బట్ మనకు పహల్గాంలో 8 o'clock మార్నింగ్ 8 తర్వాత నెక్స్ట్ మనకు చందన్వార్కి అయితే అలో చేయరు. 8 లోపల వెళ్తేనే అలో చేశారు కాబట్టి మనం వెళ్ళే వరకు 12 అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ప్లేస్ అయినా చందన్వార్కి అయితే మనం అలో చేయరు. సో మనం అక్కడే నైట్ స్టే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2 రకాల స్టే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్లోర్ అకామిడేషన్, ఇంకోటి బెడెడ్ అకామిడేషన్. ఫ్లోర్ అకామిడేషన్ అంటే నేలపైన పరుపు ఉంటుంది, అలాగే బెడెడ్ అకామిడేషన్ అంటే చిన్న మంచం లాగా ఉంటుంది, దానిపైన పరుపు ఉంటుంది. ఇక్కడ వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి మీరు బెడెడ్ అకామిడేషన్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. అలాగే మనకు శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డు వారి ఆధ్వర్యంలో రన్ అవుతున్న ప్రైవేట్ వ్యక్తులచే అయితే ఇక్కడ స్టే అయితే ఏర్పాటు ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్ స్టేకి అంటే ఈ బెడెడ్ అకామిడేషన్కి 500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇలాంటి స్టే ముందు కూడా ఉంటాయి. అక్కడ కొంచెం అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మనం హై ఆల్టిట్యూడ్ పైన వెళ్ళే కొద్దు ఎత్తు ఉంటుంది కాబట్టి సో అక్కడ అమౌంట్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మొత్తం ఇక్కడ ఇలాంటి స్టేలో వచ్చేసి మనకు నెక్స్ట్ మనకు శేషనాగ్లో కూడా ఇలాంటి స్టే ఉంటుంది, తర్వాత పంచతరణిలో కూడా ఇలాంటి స్టే ఉంటుంది, తర్వాత తర్వాత మనకు హోలికే ఉంటుంది. హోలికేలో మాత్రం ఎలాంటి స్టే ఆప్షన్ ఉండదు. సో అదే రోజు దర్శనం చేసుకుని మళ్ళీ అయితే రిటర్న్ మనం బాల్తాల్లో వెళ్ళాలి. మనం బాల్తాల్లో కూడా ఇలాంటి స్టే ఉంటుంది. మొత్తం మనకు స్టే అవైలబిలిటీ అంటే శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డు వారి ఆధ్వర్యంలో రన్ అవుతున్న స్టే ఆప్షన్స్ వచ్చేసి పహల్గాంలో ఉంటుంది, శేషనాగ్లో ఉంటుంది, పంచతరణిలో ఉంటుంది, తర్వాత బాల్తాల్లో ఉంటుంది. ఇప్పటి వరకు మనం జమ్మూ నుంచి యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన పహల్గాం లేదా బాల్తాల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు శ్రీనగర్ నుంచి యాత్ర స్టార్ట్ చేస్తే మరి శ్రీనగర్ నుంచి ఈ యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన బాల్తాల్ లేదా పహల్గాంకి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వరకు భక్తులు యాత్రని తొందరగా కంప్లీట్ చేయాలి అండ్ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళైతే శ్రీనగర్ చేరుకుంటారు, ఎందుకంటే ట్రైన్లో వెళ్తే శ్రీనగర్ లాంగ్ అవుతుంది కాబట్టి. సో శ్రీనగర్ నుంచి మనం యాత్ర స్టార్ట్ చేయాలంటే మనం ఫ్లైట్కి వెళ్ళాల్సి వస్తుంది. మనం శ్రీనగర్ చేరుకున్న తర్వాత అక్కడ పాంతా చౌక్ దగ్గర యాత్రా నివాస్ ఉంటుంది, అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మనం లోకల్ ట్రాన్స్పోర్ట్లో మన యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన బాల్తాల్ లేదా పహల్గాం అయితే చేరుకోవచ్చు. యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన బాల్తాల్ పహల్గాం చేరుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెకప్ కావాలి. మనకు యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ ఉంటే సరిపోదు, మనకు RFID కార్డు ఉంటేనే నెక్స్ట్ మనకి యాత్రకి ట్రెక్కింగ్ అయితే అలో చేశారు కాబట్టి మరి ఇప్పుడు మనం RFID కార్డు ఎలా తీసుకోవాలి, అలాగే ఈ యాత్రలో మనకు భోజనం అంటే ఫుడ్ ఎలానో తెలుసుకుందాం. RFID కార్డ్ తీసుకోవాలంటే మన దగ్గర అయితే యాత్రా పాస్ ఉండాలి, అలాగే మన దగ్గర ఏదైనా గవర్నమెంట్ ID ఒరిజినల్ ప్రూఫ్ ఉండాలి. సో ఈ రెండు మన దగ్గర ఉంటే మనం RFID కార్డ్ అయితే తీసుకోవచ్చు. ఈ RFID కార్డ్ ఇష్యూ సెంటర్స్ అయితే చాలానే ఉన్నాయి. మన అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ RFID కార్డ్ ఇష్యూ సెంటర్స్ అయితే ఉన్నాయి. లైక్ మనం జమ్మూలో దిగాక రైల్వే స్టేషన్లో ఉంటుంది, ప్రతి బేస్ క్యాంప్లో ఇస్తారు. మనం భగవతి నగర్ యాత్రా నివాస్లో, అలాగే పాంతా చౌక్ దగ్గర ఉన్న యాత్రా నివాస్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. మనం ఎలాగైనా జమ్మూలో భగవతి నగర్ యాత్రా నివాస్కి వెళ్తాం, ఒకవేళ శ్రీనగర్ వెళ్ళేవారు ఉంటే అక్కడ పాంతా చౌక్లో ఉన్న యాత్రా నివాస్కి వెళ్తారు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినాక అక్కడ మన యాత్రా పాస్ చూపించి మన ఒరిజినల్ ID చూపిస్తే మనకు అక్కడైతే RFID కార్డు ఇస్తారు. సో ఈ విధంగా మనం RFID కార్డు అయితే తీసుకోవచ్చు. మరి ఈ యాత్రలో మనకు ఫుడ్ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. అమర్నాథ్ యాత్రలో ఒక గొప్ప విషయం ఏంటంటే అమర్నాథ్ యాత్రకు వస్తున్న ప్రతి భక్తుడికి అయితే ఉచితంగా భోజనం అయితే ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది భక్తులు కానీ ఇంకా ఎవరైనా సరే ఇక్కడ భక్తుల కోసం అంటే అమర్నాథ్ యాత్రకు వస్తున్న యాత్రికులకు సేవ చేయడానికి ఇక్కడ చాలా పెద్ద లంగర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ లంగర్స్లో ఉచిత భోజనం ఉంటుంది, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. మనం ఎప్పుడైతే జమ్మూకు చేరుకొని యాత్రా నివాస్ భగవతిలో ఉన్న యాత్రా నివాస్ చేరుకున్న దగ్గర నుంచి మళ్ళీ మనం యాత్ర కంప్లీట్ చేసినంత వరకు మనం దారి పొడవునా చాలా లంగర్స్ అయితే ఏర్పాటు చేశారు. సో ప్రతి బేస్ క్యాంప్లో మనం ఆ ట్రెక్కింగ్ వెళ్తున్న చాలా ప్లేసెస్లో కూడా ఈ లంగర్స్లో ఉచిత భోజనం మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం యాత్ర స్టార్ట్ చేసి యాత్ర అయిపోయే వరకు మనకైతే ఫుడ్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం ఉండదు.
నైట్ ఇక్కడ పహల్గంలో స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మీరు 8 AM లోపు అయితే ఇక్కడ నుంచి అయితే క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. 8 AM దాటి మీకు అయితే నెక్స్ట్ డెస్టినేషన్ ఇక్కడ అలో ఉండదు కాబట్టి మీరు ఎర్లీగా మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మనకు ఇక్కడ మీకు ఫస్ట్ మ్యాప్లో చెప్పినట్టు మనకు పహల్గం నుంచి ఫస్ట్ మనమైతే చందన్ వరకు అయితే రీచ్ అవ్వాలి. ఈ పహల్గం నుంచి చందన్ వరకు 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 16 కిలోమీటర్స్ అయితే మనం ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళైతే 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా లోకల్ ట్రాన్స్పోర్ట్లో మనమైతే చందన్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ సెక్యూరిటీ చెకప్ అవుతుంది. అక్కడ సెక్యూరిటీ చెకప్ అయిన తర్వాత అక్కడ నుంచి మనకు అసలైన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు 32 కిలోమీటర్స్ ఉంటుంది మనకు హోలీ కేవ్. సో మనం మొత్తం నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేయాలంటే మనం 32 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ 32 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలంటే మనకు 1 డే 2 డేస్ అయితే కాదు, 3 డేస్ టైం పడుతుంది. సో నడుచుకుంటే ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వారైతే ఫస్ట్ డే వచ్చేసి ఈ చందన్వారి నుంచి శేష్నాగ్ వరకు అయితే ట్రెక్ చేసి అక్కడ శేష్నాగ్లో స్టే చేయాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ డే వచ్చేసి శేష్నాగ్ నుంచి పంచతరణి వరకు వెళ్ళి పంచతరణిలో స్టే చేయాల్సి ఉంటుంది. ఇక థర్డ్ డే రోజు పంచతరణి నుంచి హోలీ కేవ్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ హోలీ కేవ్ నుంచి బాల్తాల్ 14 to 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రతి విషయం ఈ జర్నీలో ట్రెక్కింగ్ మొత్తం ఎలా ఉంటుంది, డే 1 ఎలా ఉంటుంది, డే 2 ఎలా ఉంటుంది, డే 3 ఎలా ఉంటుంది క్లియర్గా అయితే నేనైతే ఇప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు ఒకవేళ మీరు గుర్రాల పైన వెళ్తానంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ చంద్రవన్ నుంచి మీరు గుర్రం మాట్లాడుకుని డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. మీకు 1 or 2 డేస్ టైం పడుతుంది. మీకు గుర్రం అంటే ఇక్కడ పోనీ రైడ్స్ అంటారు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా కొందరికి ఎలా ఉంటుందంటే మొత్తం గుర్రాల పైన కాకుండా మొత్తం నడుచుకుంటా కాకుండా సో కష్టం ఉన్న దగ్గర గుర్రాలు తీసుకొని కొద్దిగా వే సాఫ్ ఉన్న దగ్గర మనమైతే ట్రెక్కింగ్ చేయొచ్చు అనుకుంటాం. అలాంటి వాళ్ళకు ఏ రూట్ నుంచి ఏ రూట్ వరకు అంటే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు గుర్రాల పైన వెళ్ళాలి, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనేది కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు డే 1 ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక డే 1 రోజు మనమైతే చందన్వారి నుంచి శేష్నాగ్ వరకు అయితే వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ చందన్వారిలో ఇక్కడ చూస్తున్నాం కదా చాలా లంగర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మంచిగా మనమైతే భోజనం చేయాలి. ఎందుకంటే ముందు ముందు పెద్ద పెద్ద కొండలు ఎక్కాల్సి ఉంటుంది, పర్వతాలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా గట్టిగా తినండి. సో ఇక్కడ మీరు తిన్న తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ మనకు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పిస్సు టాప్ అనమాట. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ మహాదేవుడు అయితే మనకు పరీక్ష పెడతాడు. ఎందుకంటే ఈ 3 కిలోమీటర్స్ అయితే మొత్తం మనం హైట్ ఎక్కుతూ ఉండాలి. మొత్తం పిస్సు టాప్ మొత్తం పర్వతం పైకి వెళ్ళాలి. కొద్దిగా టఫ్గా ఉంటుంది. ఎవరైతే గుర్రాల పైన వెళ్ళాలనుకున్న వారు ఈ ఫస్ట్ స్టార్టింగే చందన్వారి నుంచి పిస్సు టాప్ అయితే గుర్రాల పైన వెళ్ళండి. ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి కష్టమైన ప్లేస్లో మీరు గుర్రాన్ని మాట్లాడుకుంటే బెటర్గా ఉంటుంది. లేదు మొత్తం నడుచుకుంటే ట్రెక్ చేసే వాళ్ళైతే ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇలా మీరు ట్రెక్కింగ్ చేస్తూ ఉన్నప్పుడు పిస్సు టాప్కి అయితే వెళ్ళడానికి కొద్దిగా టైమే పడుతుంది. ఎందుకంటే హైట్ ఉంది కాబట్టి మీరు పిస్సు టాప్ చేరుకున్న తర్వాత అక్కడ చాలా హైట్లో ఉంటుంది. అక్కడ కాసేపు ఆగి అక్కడ కూడా లంగర్స్ ఉంటాయి. అక్కడ కూడా మీరు మళ్ళీ భోజనం చేసుకోవచ్చు. అక్కడ చుట్టూ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా మీరైతే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అలా కాసేపు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ అంటే పిస్సు టాప్ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి జోజీపాల్. ఇది 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ కూడా కొద్దిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. పక్కన కూడా కొన్ని రివర్స్ ఉంటాయి. సో మీకు చాలా బాగుంటుంది. ఇది కూడా ఈజీగా ఉంటుంది. ఇది కష్టం ఉండదు కాబట్టి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత మీకు జోజీపాల్ నుంచి తర్వాత మీకు శేష్నాగ్ వరకు అయితే 5 కిలోమీటర్స్ ఉంటుంది. మన ఈ ట్రెక్కింగ్లో ఒక బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే ఈ జోజీపాల్ నుంచి పంచతానికి వెళ్తుంటే మీకైతే బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం శేష్నాగ్ వెళ్ళే రూట్ అనేది గుర్రాల పైన వెళ్తే ఒక రూట్ ఉంటుంది, మనం ట్రెక్కింగ్ చేస్తే ఒక రూట్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే గుర్రాల పైన వెళ్తే ఇలాంటి మంచి బ్యూటిఫుల్ అంటే మిస్ అవుతారు. సో ఇలాంటి బ్యూటిఫుల్ మీరు లొకేషన్ చూడాలంటే ఇక్కడ నుంచి అంటే జోజీపాల్ నుంచి శేష్నాగ్ వరకు మీరు ట్రెక్కింగ్ చేయడం బెటర్ ఆప్షన్. అండ్ ఇంకా శేష్నాగ్ వరకు వెళ్తుంటే మధ్యలో వాటర్ ఫాల్స్ కానీ పక్క నుంచి రివర్స్ కానీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా మనం శేష్నాగ్కి రీచ్ అవుతుంటే శేష్నాగ్ లేక్ ఉంటుంది. ఒక అద్భుతమైన లేక్ అనుకోవచ్చు. మనం అక్కడ ఎంతసేపు ఉండాలో అర్థం కాదు, అలాంటి అద్భుతమైన లొకేషన్స్లో ఉంటాయి. సో శేష్నాగ్ లేక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మన జర్నీలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటి అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు శేష్నాగ్ లేక్ అని. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడ చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇలా మీరు ఈవినింగ్ వరకు శేష్నాగ్ చేరుకొని అక్కడైతే స్టే చేయాల్సి ఉంది. శేష్నాగ్లో కూడా చాలా బండారాలు అంటే లంగర్స్ అయితే ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ భోజనం చేసుకొని నైట్ అక్కడ మళ్ళీ స్టే చేయాలి. సో ఇలా ఈ విధంగా డే 1 అయితే మీరైతే హ్యాపీగా మంచిగా బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక అక్కడ స్టే చేసిన తర్వాత మనం డే 2 స్టార్ట్ చేయాలి. మరి ఇప్పుడైతే మనం డే 2 జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. డే 2లో మనం
ఈ శేషనాగ్ నుంచి పంచతర్ని వరకు అయితే వెళ్ళాలి. సో శేషనాగ్ నుంచి పంచతర్నికి వెళ్తే మధ్యలో మనకు ఎంజీ టాప్, మహాగణేష్ టాప్ ఉంటుంది, తర్వాత పోష్పత్రి ఉంటుంది, తర్వాత పంచతర్ని వస్తుంది. ఇలా మధ్యలో 2 ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ మనం సెకండ్ డే కూడా ఎప్పుడైతే మనం జర్నీ స్టార్ట్ చేసామో ట్రెక్కింగ్, ఎవరైతే గుర్రాల పైన వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అయితే గుర్రాల పైన వెళ్ళండి. ఎందుకంటే ఈ శేషనాగ్ నుంచి నెక్స్ట్ ఎంజీ టాప్ మన యాత్రలో అతి కష్టమైన జర్నీ ఏముందంటే ఈ 4 కిలోమీటర్సే. అంటే శేషనాగ్ నుంచి ఎంజీ టాప్ వరకు 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది కూడా చాలా టఫ్గా ఉంటుంది. సో ఎవరైనా గుర్రాల పైన వెళ్ళాలి అనుకున్నవారు ఇక్కడ ఈ రూట్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే కొద్దిగా చాలా టఫ్గా ఉంటుంది. సో ఈ విధంగా అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా ఉంటాయి. ఎవరైతే నాకు తెలిసి అయితే మీకు కొద్దిగా కష్టమైనా సరే మొత్తం అమర్నాథ్ యాత్రను మంచి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు మొత్తం నడుచుకుంటూ ట్రెక్ చేస్తేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మీ వీలుని బట్టి, మీ ఫిజికల్ ఫిట్నెస్ బట్టి అయితే మీరైతే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ నుంచి మీరు ఎంజీ టాప్ వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తారు, అలాగే వాటర్ ఫాల్స్ చూస్తారు. సో నిజంగా ఆ మహాదేవుడి పైన భక్తి ఉన్నవాళ్ళు ఎంత కష్టపడుతూ వెళ్తారో కూడా చూస్తారో. ఈ విధంగా మనం ఎంజీ టాప్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పోష్పత్రి 2 కిలోమీటర్స్ ఉంటుంది. పోష్పత్రిలో కూడా చాలా పెద్ద బండారా అయితే ఉంటుంది. లంగర్స్ చాలా పెద్ద, మన యాత్రలో అతిపెద్ద బండారా ఎక్కడ ఉంటుందండి, పోష్పత్రిలో ఉంటుంది. ఒక్కోసారి మనం ఈ యాత్ర చేసేటప్పుడు వెదర్ ఎప్పుడు ఎలా మారే తెలియదు. సడన్గా వర్షం వస్తుంది, టెంపరేచర్ మొత్తం మైనస్లో వెళ్ళిపోతుంది, చాలా చలి పెడుతుంది. అలాంటప్పుడు అంటే మీరు సెకండ్ డే పంచతర్ని వెళ్ళాలి, రీచ్ అవ్వాలి, కానీ వెదర్ వల్ల వర్షాల వల్ల వెళ్ళలేకపోతారు. అలాంటప్పుడు మనకు దగ్గరలో ఉన్న ఏ ప్లేస్లో అయినా సరే మనమైతే స్టే చేయొచ్చు. ఇక్కడ పోష్పత్రిలో అయితే ప్రీ అకామిడేషన్ ఉంటుంది. మీకు ఓన్లీ పహల్గమ్, శేషనాగ్, అలాగే పంచతర్ని, నెక్స్ట్ బాల్తాల్లో ఇవైతే శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డు వారి ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులతో రన్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మీకైతే అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇంకా మధ్యలో ఉన్న ఇక్కడ లంగర్స్ బండారాల్లో అయితే వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు భక్తులకు కాబట్టి ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ అందిస్తారు. మనకు మధ్యలో వర్షం పడిన, మేము లాస్ట్ ఇయర్ కూడా మేము ఫస్ట్ డే శేషనాగ్ రీచ్ అవ్వాలి, కానీ శేషనాగ్ రీచ్ అయ్యే లోపే మాకు జోజిపల్లో ఫుల్ వర్షం పడింది. వెదర్ మొత్తం టెంపరేచర్ మైనస్లోకి వెళ్ళింది. సో అక్కడ చాలా చలికి ఇబ్బంది పడుతుంటే మాకు అప్పుడు తెలిసింది అక్కడ కూడా ఫ్రీ స్టే ఆప్షన్ అయితే అక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళైతే మాకు అందించారు. ఈ విధంగా మీరు మధ్యలో ఎప్పుడైనా స్ట్రక్ అయినప్పుడు, అంటే ఈ వెదర్ ఎఫెక్ట్ వల్ల వర్షాల వల్ల స్ట్రక్ అయితే మీరు పోష్పత్రిలో కానీ ఇలా జోజిపాలో కానీ ఎక్కడైనా స్టే చేయొచ్చు. అక్కడ ఫ్రీగా మీకు అయితే స్టే ఆప్షన్ ఇస్తారు. ఒక్కొక్కరికి 4 బ్లాంకెట్స్ ఇస్తారు. అంటే అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత చలి ఉంటుందో. సో ఇలా మనమైతే వారి సేవలు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక పోష్పత్రి నుంచి మళ్ళీ పంచతర్నికి అయితే 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ 8 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ కూడా మనం డౌన్లో ఉంటుంది. చుట్టూ పెద్ద పర్వతాల మధ్య నుంచే మనం ప్రయాణం సాగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ వాటర్ రివర్స్ కూడా క్రాస్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ జర్నీ కూడా. ఇలా ఈవినింగ్ వరకు మనం పంచతర్ని చేరుకొని పంచతర్నిలో మనం స్టే చేయాల్సి ఉంటుంది. సో పంచతర్నిలో స్టే చేసి నెక్స్ట్ మన థర్డ్ అయితే జర్నీ స్టార్ట్ చేయాలి. చూశారు కదా సెకండ్ డే జర్నీ ఎంత అద్భుతంగా ఉందో. మరి ఇప్పుడైతే మనం థర్డ్ డే జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. థర్డ్ డే రోజు మనం పంచతరి నుంచి నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సంగం తర్వాత హోలీ కేవ్. పంచతరి నుంచి సంగం వరకు అయితే మనకు 4 కిలోమీటర్స్ ఉంటుంది. సంగం నుంచి మళ్ళీ హోలీ కేవ్ 2 కిలోమీటర్స్ ఉంటాయి. అంటే 6 కిలోమీటర్స్ మనం ట్రెక్ చేసి మనకైతే ఆ మహాదేవుడి ఆ అమర్నాథ్ గుహను అయితే మనం దర్శనం చేసుకుంటాం. ఇక్కడ సంగం వరకు 4 కిలోమీటర్స్ కూడా చాలా హైట్లో ఉంటుంది ఇక్కడ కూడా. కాబట్టి ఎవరైతే గుర్రాల పైన వెళ్ళాలంటే ఈ 4 కిలోమీటర్స్ అయితే గుర్రాల పైన వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈ సంగం టాప్ వరకు అయితే హైట్ ఉంటుంది. సో ఈ సంగం టాప్ తర్వాత మళ్ళీ అమర్నాథ్ కేవ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది, అది ఈజీగా ఉంటుంది వే అయితే. సో మనం థర్డ్ డే రోజు ఈ అమర్నాథ్ కేవ్ చేరుకోవడానికి 6 కిలోమీటర్ ఉంది. 6 కిలోమీటర్ తొందరగా మనం ట్రెక్ చేసి ఆ మహాదేవుని, అక్కడ మంచు శివలింగంగా ఉన్న ఆ మహాదేవుని దర్శనం చేసుకొని అక్కడ సజీవంగా ఉన్న 2 పావురాలు అలాగే వాటి గూడును కూడా మనం చూస్తాం. చుట్టుముట్టు ఎక్కడ కూడా పక్షులు కనిపించాయి, కానీ అక్కడ 2 పక్షులు సజీవంగా ఇప్పటికి కనిపిస్తాయి. ఆ మంచు శివలింగం పక్కన కనిపిస్తాయి మనకు. ఆ మహాదేవుని దర్శనం చేసుకొని, దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ స్టే ఆప్షన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు రిటర్న్ మళ్ళీ అవ్వాల్సిందే. సో రిటర్న్ మళ్ళీ మీరు 14 to 16 కిలోమీటర్ వెళ్ళాలి బాల్తా రోడ్. ఈ బాల్తా రూట్ అనేది చాలా టఫ్గా ఉంటుంది అండ్ చాలా డస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు బాల్తా రూట్లో వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీరు మాస్క్ యూజ్ చేయాల్సిందే, అంత డస్ట్ ఉంటుంది. సో మీరు రిటర్న్లో మొత్తం ట్రెక్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నేనైతే నడుచుకుంటూ వెళ్ళాను, మొత్తం డౌనే ఉంటుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు మీరు బాల్తా నుంచి ఓలికే చేరేటప్పుడు మొత్తం హైట్ ఉంటుంది, కానీ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం మొత్తం డౌనే ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పెద్ద కొండలు, లెఫ్ట్ సైడ్ పెద్ద లోయలు. సో చాలా కేర్ఫుల్గా ఈ రోడ్ అయితే మనం క్రాస్ చేయాలి. లేదు మీకు ఓపిక లేకుంటే ఇక్కడ నుంచి గుర్రాల పైన వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలామంది బాల్తా రూట్లో వచ్చేవారు, బాల్తా రూట్ వెళ్ళేవారు, కానీ చాలా మటుకు అయితే గుర్రాల పైన వెళ్తారు. ఈ విధంగా మనం థర్డ్ రోజు పంచదరి నుంచి హోలీ కేవ్లో ఆ మహాదేవుని దర్శనం చేసుకొని అమర్నాథ్ కేవ్ నుంచి బాల్తాల వరకు
చేరుకొని బాల్తాల్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనమైతే రిటర్న్ అయిపోవచ్చు. రిటర్న్లో చాలామంది ఇంటికి వెళ్ళకుండా రిటర్న్లో మాతా వైష్ణోదేవి ఆలయం దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్తారు. సో ఈ విధంగా మనం పహల్గామ్ నుంచి ఓలీ కేవ్ వరకు 32 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఓలీ కేవ్ నుంచి బాల్తాల్ 14 to 16 కిలోమీటర్స్, మొత్తం 46 to 48 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది పహల్గామ్ రూట్లో వెళ్తే. సో ఇలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక బెస్ట్ మనం అమర్నాథ్ యాత్ర ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ పహల్గామ్ రూట్ సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. మరి ఇప్పుడు నెక్స్ట్ కొందరు చాలామంది ఏం చేస్తారంటే యాత్ర తొందరగా కంప్లీట్ చేయాలి అంటే ఆల్రెడీ యాత్ర చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బాల్తాల్ రూట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే బాల్తాల్ నుంచి వస్తే అమర్నాథ్ కేవ్స్ ఓన్లీ 14 to 16 కిలోమీటర్ కాబట్టి 1 డేలో దర్శనం అయిపోతుంది. సో ఒకవేళ మీరు బాల్తాల్ నుంచి అమర్నాథ్ కేవ్కు జర్నీ చేయాలంటే ఆ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా వరకు అమర్నాథ్ యాత్రకు వెళ్ళే భక్తులు బాల్తాల్ రూట్లో వెళ్తున్నారంటే వారు ఆల్రెడీ సెకండ్ టైం వచ్చిన వారు లేదా మల్టిపుల్ టైమ్స్ వచ్చిన వారే ఈ రూట్లో వస్తారు. ఎందుకంటే 1 డేలో దర్శనం అయిపోతుంది. కానీ రోడ్డు మాత్రమే టఫ్గా ఉంటుంది. అందుకే ఈ రూట్లో పోవడం రావడం గుర్రాలపైన వెళ్తారు. అండ్ ఈ రూట్లో ఎవరైతే వెళ్తున్నారో ఖచ్చితంగా మీరైతే మాస్క్ అయితే యూజ్ చేయాలి. సో మీ దగ్గర అందుకే అడ్వాన్స్గా మీరైతే మాస్క్ తెచ్చుకోండి. ఇంకా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి టిప్స్ తీసుకోవాలంటే వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం మనం అమర్నాథ్ కేవ్ వెళ్ళేటప్పుడు అయితే మొత్తం చాలా హైట్లో వెళ్తూ ఉండాలి. చాలా టఫ్గా ఉంటుంది వే అయితే. లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద కొండలు, రైట్ సైడ్లో పెద్ద లోయలు ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అండ్ మనం వెళ్ళి అక్కడ మహాదేవుని దర్శనం చేసుకొని మళ్ళీ అదే రోజు రిటర్న్ రావాలి కాబట్టి సో మనం కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ బాల్తాల్లో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మనం అక్కడ నుంచి మనం ఇంటికైతే ప్రయాణం చేయొచ్చు. ఈ విధంగా అమర్నాథ్ యాత్రను అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా లైఫ్లో ప్రతి ఒక్కరు చేయాల్సిన అద్భుతమైన యాత్ర అని చెప్పొచ్చు. ఎందుకంటే చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ అమర్నాథ్ యాత్ర ఎంత గొప్పదో, ఎంత అద్భుతంగా ఉంటుందో. సో ఈ విధంగా మనమైతే అమర్నాథ్ యాత్ర చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్రకు వస్తున్న భక్తులు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి మనం లాస్ట్ వీడియోలో ఇంపార్టెంట్ టిప్స్ అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనతో పాటు ఏమేమి తెచ్చుకోవాలి అన్ని విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అలాగే బడ్జెట్ కూడా ఎంత అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ అమర్నాథ్ యాత్ర ఉంది చూడండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఇక్కడ కాశ్మీర్ రీచ్ అయిన తర్వాత మన సిగ్నల్ పనిచేయదు కాబట్టి మన మొబైల్లో ఉన్న నెట్వర్క్ని మనం పోస్ట్ పెయిడ్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పోస్ట్ పెయిడ్గా కన్వర్ట్ చేయాలంటే మనం స్టోర్కి వెళ్ళి మాత్రమే కన్వర్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో కన్వర్ట్ చేసిన పోస్ట్ పెయిడ్ సిగ్నల్ కూడా అక్కడ పనిచేయదు, ఇది గుర్తుపెట్టుకోండి. లేదంటే మీరు జమ్మూకు రీచ్ అయిన తర్వాత మనం స్టే చేసే యాత్ర నివాస్ భగవతి నగర్లో కూడా మనకైతే అక్కడ సిమ్ అనేది అక్కడ అవైలబుల్ ఉంటుంది. మన ఆధార్ కార్డు ఇస్తే అక్కడ సిమ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. చూశారు కదా, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సెల్ఫ్ ప్లాన్ ట్రావెల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.